పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కలికి 2898 AD సినిమాపై రోజు రోజుకు హైప్ అయితే పెరుగుతుంది భయ. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు చాలా మంది సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అయితే కలికి ప్రచార కార్యక్రమాల కోసం మేకర్స్ డబ్బును నేరేలా ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బుతో ఓ భారీ మూవీస్ని తీసేయవచ్చు. మరి కలికి మూవీ ప్రమోషన్కు పెట్టే బడ్జెట్ ఎంత అనే విషయంపై ఓ లెక్కేద్దాం పదండి. కలికి 2898 AD సినిమా బడ్జెట్ దాదాపు 600 కోట్ల రూపాయలని చిత్ర బృందం పేర్కొంది. అదేవిధంగా సినిమా ప్రమోషన్ కోసం చిత్ర బృందం భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంది. ఈ సినిమా ద్వారా నిర్మాతలకు లాభాలు రావాలంటే వసూలు 1000 కోట్ల రూపాయలు దాటాలి. 1000 కోట్ల కలెక్షన్ దాటితేనే నిర్మాతలు హాయిగా ఊపిరి పీల్చుకోగలరు భయ్య. అయితే ఆ రేంజ్లో వసూలు అవ్వాలంటే సినిమా మరింత మందికి చేరువ కావాలి. కాబట్టి నిర్మాతలు పబ్లిసిటీ ప్రమోషన్ కోసం ఊహించినంత డబ్బు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోషన్కు భారీ బడ్జెట్ను కేటాయిస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాకు ఎంత భారీ బడ్జెట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ మేకింగ్తో పాటు పబ్లిసిటీపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఇప్పుడు అదే టెక్నిక్ కలికి 2898 AD బృందంలో ఫాలో అవుతుంది భయ్య. రీసెంట్గా IPLలో ప్రభాస్ కలికి అవతారాల్లో వచ్చిన సినిమాను ప్రమోట్ చేశారు. ఇది 12 సెకండ్ యాడ్. దీనికోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మేకర్స్. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. అంతేకాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్ జరగనుంది. వచ్చే ప్రముఖులకు బస్సా ఏర్పాట్లు నిర్మాతలు చేస్తున్నారు భయ్య. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కలికి 2898 AD ప్రమోషన్ కార్యక్రమాలకి ఏకంగా 40 నుంచి 60 కోట్ల బడ్జెట్ కేటాయించారంట. ఇంత డబ్బుతో భారీ బడ్జెట్ సినిమాని తీయొచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలతో వేగం పెంచారు మేకర్స్. ఓవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ జనాలను దృష్టిని ఆకర్షిస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా రిలీజ్ చేసిన బుజ్జి మేకింగ్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. భైరవరాజు బుజ్జికి కీర్తి సురేష్ డబ్బింగ్ చేస్తుంది. మరి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి భయ్య. థ్యాంక్ యూ ఫర్